పంచతంత్ర కథలు. మల్లెవరం అనే గ్రామం. పచ్చని పొలాలు, పాడి పశువులతో కళకళ్లాడే ఊరు. కోటయ్య తన ముసలి ఎద్దు బసవన్నకు గడ్డి వేస్తూ దాన్ని నిమురుతున్నాడు. బసవన్న ఒక కాలు కొంచెం కుంటుతోంది. ఏరా బసవన్న, కాలు నొప్పిగా ఉందా? ఆనాడు ఆ పెద్ద వరదలో బండిని లాగినప్పుడు బెనికిన కాలు కదా, ఇంకా నిన్ను బాధిస్తూనే ఉందా? నువ్వు లేకపోతే ఆ వరదలో నేను, నా కుటుంబం ఏమైపోయేవాళ్ళమో. నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను తండ్రి. అంతలో పశువుల దళారి రంగడు అక్కడికొచ్చాడు. ఏమయ్యా కోటయ్య, ఇంకా ముసలి ఎద్దుకు సేవలు చేస్తూనే ఉన్నావా? అది ఎందుకు పనికిరాదు కదా, దానికి మేత దండగ తప్ప. నిన్న సంతలో కూడా దీని గురించి అడిగారు. నోరు ముయ్యి రంగడు, వీడు నాకు ఎద్దు కాదు, నా పెద్ద కొడుకు. 15 ఏళ్లు నా పొలంలో కష్టపడ్డాడు, నా సుఖదుఖాల్లో తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ముసలివాడయ్యాడని, కాలు కుంటుతున్నాడని బయటపారేయమంటావా? కన్నబిడ్డలకు ముసలితనం వస్తే అలాగే చేస్తావా? నేను పారేయమనలేదు కోటయ్య, నాకు అమ్మేయమని అంటున్నాను. నీకు 4 డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతో కొత్త దూడను కొనుక్కోవచ్చు కదా. ఈ ఎముకల గూడు నీకెందుకు? దీని చర్మం కూడా ముడతలు పడిపోయింది. ఛీ, నీ డబ్బు వద్దు, నీ సలహా వద్దు. వీడు నా ఇంట్లోనే ఉంటాడు, నా కళ్ళ ముందే ఉంటాడు. నీలాంటి కసాయివాడికిచ్చి వీడినిచ్చా. పశువులంటే నీకు మాంసం ముద్దలు కావచ్చు, నాకవి ప్రాణ సమానం. వెళ్ళి ఇక్కడి నుంచి. పక్కన్నే ఇదంతా చూస్తున్న పక్కింటి రవి నవ్వుతూ కలగజేసుకున్నాడు. ఏం తాత, రంగడు చెప్పేదాంట్లో నిజముంది కదా. ఆ ఎద్దు ఇప్పుడు అరకలాగలేదు, బండి లాగలేదు, కేవలం తిని కూర్చోవడమే కదా. ఈ కరువు రోజుల్లో దానికి మేత వేయడం అవసరమా? అమ్మేస్తే పీడ పోతుంది కదా. చూడు, నేను కొత్త ట్రాక్టర్ కొందామనుకుంటున్నాను, దానికి మేతక్కరలేదు, అలుపు రాదు. రవిబాబు, నీకు ఇంకా లోకం తెలియదు. యంత్రాలకు ప్రాణముండదు నాయనా. అవి మన కష్టసుఖాలు పంచుకోలేవు. పశువులంటే కేవలం పనిముట్లు కాదు, అవి మన కుటుంబ సభ్యులు. వీడు నా యవ్వనంలో నాకు తోడుగా ఉన్నాడు. నా బిడ్డల పెళ్లిళ్లకు, నా ఇంటి అవసరాలకు వీడే గదా ఆధారం. పనిచేయలేనంత మాత్రాన అమ్మేయడం ధర్మం కాదు. కృతజ్ఞత అనేది మనిషికుండాల్సిన మొదటి గుణం. ఓహో, నీ ధర్మం నీది తాత. కాని ఇప్పుడు రోజులు మారాయి. లాభం లేనిదే ఏది ఉంచుకోకూడదు. రేపొద్దున దీనికి జబ్బు చేస్తే మందులకు కూడా డబ్బులు ఖర్చవుతాయి. అప్పుడు తెలుస్తుంది నీకు, భావాలు కడుపు నింపవు. పార్వతమ్మ లోపలి నుంచి వస్తూ, ఎందుకు బాబు అలా అంటారు? మా ఆయనకు ఈ బసవన్నంటే ప్రాణం. మాకు తిండి లేకపోయినా పర్లేదు, కాని దీనికి గడ్డి వేస్తాం. మాకు లేని బాధ మీకెందుకు? మీరు మీ పని చూసుకోండి. సరేలే కోటయ్యా, నీ కర్మ. తర్వాత నీకే బుద్ధి వస్తుందిలే. రేపు మళ్ళీ వస్తాను, అప్పటికి నీ మనసు మారుతుందేమో చూద్దాం. రంగడు విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. సాయంత్రం వేళ రవి రచ్చబండ దగ్గర తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ పుల్లయ్య అనే వృద్ధుడు కూడా ఉన్నాడు. చూశారా ఆ కోటయ్య గారి చాదస్తం? ఆ ముసలి ఎద్దును నెత్తికెక్కించుకుని ఊరేగుతున్నాడు. దాన్ని అమ్మేస్తే వచ్చే డబ్బుతో కనీసం ఇంటికప్పు బాగు చేయించుకోవచ్చు కదా. పాతకాలపు మనుషులు మారరు. రవిబాబు, అలా అనకండి. కోటయ్య చేసేది సరైన పనే. గోవును కాచేవాడు, తల్లిని చూసేవాడు ఎప్పటికీ చెడిపోడు అని పెద్దలంటారు. ఆ ఎద్దు కోటయ్య కోసం రక్తం చెమటగా మార్చిందే. ఇప్పుడు దాన్ని వదిలేయడం పాపం. పాపం లేదు, పుణ్యం లేదు తాత. మనం ఎవరికైనా తిండి పెడితే వాళ్ళు మనకు తిరిగేదైనా ఇవ్వాలి. అది వ్యాపార సూత్రం. ఆ ఎద్దు ఇప్పుడు ఆ ఇంట్లో ఉచితంగా తింటోంది. అది నాకు నచ్చదు. వ్యాపారం వేరు, బంధం వేరు బాబు. రేపు నీకు ముసలితనం వస్తే నీ పిల్లలు కూడా నిన్ను ఇలాగే లెక్కలు వేసి చూస్తే నీకెలా ఉంటుంది? నన్ను ఆ ఎద్దును పోల్చకు తాత. నాకు డబ్బుంది, నా జాగ్రత్తలు నాకుంటాయి. అయినా జంతువులకు బుద్ధి ఉండదు. అవి కేవలం మన అవసరాల కోసమే పుట్టాయి. రవి విసురుగా అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు. పుల్లయ్య నిట్టూర్చాడు. రాత్రి భోజన సమయం. రవి, అతని తండ్రి వీరయ్య అన్నం తింటున్నారు. వీరయ్య ముఖంలో ఆందోళన కనిపిస్తోంది. బయట కోటయ్య ఎద్దు అంబా అని అరుస్తోంది. అబ్బా, ఈ ముసలి ఎద్దు గోలొకటి రాత్రిపూట కూడా నిద్రపోనివ్వదు. ఆ కోటయ్య తాతకు పిచ్చి కాకపోతే
దాన్ని ఇంకా ఎందుకు మేపుతున్నాడు నాన్నా? అలా అనకు రవి. కోటయ్యకు ఆ ఎద్దుతో ఉన్న అనుబంధం అలాంటిది. జంతువులకు విశ్వాసం ఎక్కువ అంటారు. మనం పట్నంలో ఉండి అన్ని మర్చిపోయాం, కానీ పల్లెటూరి ప్రాణం ఆ బంధాల్లోనే ఉంది. విశ్వాసమా? అదంతా పాతకాలం మాట నాన్నా. ఇప్పుడు దానికి కనీసం కళ్ళు కూడా సరిగా కనిపించవు. రేపు పొద్దున అది చేస్తే దాన్ని మోసుకెళ్లడానికి కూడా మనుషులు కావాలి. అదో పెద్ద ఖర్చు. నాకైతే ఆ ఎద్దును చూస్తేనే చిరాకు. ఏమోరా, ఎవరి నమ్మకం వారిది. మనం పక్కన ఉండి అనవసరంగా వాళ్ళను బాధ పెట్టకూడదు. అయినా ఈ మధ్య ఊర్లో దొంగల భయం ఎక్కువయింది. పక్క ఊర్లో మొన్న జమీందారు గారి ఇంట్లో పెద్ద దొంగతనం జరిగిందట. మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు మరీను నాన్న భయపడకండి. మన ఇంటికి పెద్ద తలుపులున్నాయి, ఇనుప గడియలు ఉన్నాయి. ఆ దొంగలు మన జోలికి రారులే. అయినా మన దగ్గర ఆ పెంపుడు కుక్క ఉంది కదా, అదొక్కటి చాలు ఇంటిని కాపాడడానికి. బయట బసవన్న మళ్ళీ గట్టిగా అరిచింది. ఛీ, దీని అరుపు వింటుంటే నాకు చిరాకు వస్తోంది. రేపు పంచాయతీలో చెప్పి ఆ ఎద్దును ఊరి బయట కట్టేయమని చెప్పాలి. లేకపోతే రంగడికి చెప్పి రాత్రికి రాత్రి మాయం చేయించాలి. అదే రోజు అర్ధరాత్రి ఊరంతా గాఢ నిద్రలో ఉంది. కోటయ్య, పార్వతమ్మ ఇంటి అరుగు మీద పడుకున్నారు. బసవన్న ఇంటి ముందున్న పాకలో కట్టేసి ఉంది. రవి ఇంటి వెనుక వైపున్న పొదల్లో ఇద్దరు దొంగలు మాటు వేశారు. ఒరేయ్, శబ్దం చేయకో. ఆ రవిగాడి ఇంట్లో బీరువా నిండా నగలు, పట్నం నుంచి తెచ్చిన డబ్బు ఉన్నాయట. ఈ రాత్రికి మన పని అయిపోవాలి. ఎవ్వరూ లేవకుండా చూసుకోవాలి. కానీ ఆ ఇంట్లో కుక్క ఉందట కదరా, అది మొరిగితే ఊరంతా లేస్తుంది. ఆ కుక్క చాలా ప్రమాదకారట. దానికి నేను మత్తు మందు పెట్టానులే. ఇందాక సాయంత్రం గోడ మీద నుంచి మాంసం ముక్క విసిరాను. అది లొట్టాలు వేసుకొని తిన్నది. ఈ పాటికి మత్తులో పడిపోయి ఉంటుంది. ఇక మనకు అడ్డు అదుపు లేదో. మరి ఆ పక్కన ఎద్దు ఉంది కదా, అది చూస్తే అరుస్తుందేమో. హహహా, అదా, అది ముసలి ఎద్దురా. దానికి కళ్ళు కనిపించవో, చెవులు వినిపించవో. అది ఉన్నా లేనట్టే. దాన్ని పట్టించుకోకో. పద, గోడ దూకుదాం. దొంగలు రవి ఇంటి గోడ దూకి పెరట్లో దిగారు. కాని పక్కన్నే పాకలో ఉన్న కోటయ్య ఎద్దు బసవన్నకు ఏదో అలజడి వినిపించింది. పశువులకు వాసన పసిగట్టే శక్తి, శబ్దాలు వినే శక్తి ఎక్కువ. అదీగాక బసవన్నకు ఆ ఇంటి పరిసరాలంటే ప్రాణం. బసవన్న లేచి నిలబడింది. గాలిని పీల్చింది. కొత్త మనుషుల వాసన, చెడు వాసన దానికి తగిలింది. దొంగలు రవి ఇంటి తలుపులు పగలగొట్టడానికి ఇనుపకడ్డీతో ప్రయత్నిస్తున్నారు. ఆ శబ్దం విని బసవన్న బెదురుకుంది. తన యజమాని పక్కింటి వాళ్లకు ఆపద అని గ్రహించింది. వాళ్లు తనను తిట్టినా తన యజమాని కోటయ్యకు మిత్రులు కాబట్టి వారిని కాపాడాలనే సంకల్పం దానికి కలిగింది. అంబా అంబా! బసవన్న గట్టిగా రంకెలు వేయటం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి కోటయ్య నిద్రలేచాడు. ఏంటే పార్వతమ్మ, బసవన్న ఎందుకలా అరుస్తున్నాడు? గొంతులో ఏదో భయం, ఆవేశం కనిపిస్తున్నాయి. పాముగాని వచ్చిందా ఏంటి? ఏమోనండి, వెళ్ళి చూడండి. అది ఎప్పుడూ ఇలా అరవదు. కోటయ్య పాక దగ్గరికి వచ్చాడు. ఏమైంది బసవన్న? ఎందుకంత ఆవేశం? శాంతించు, శాంతించు. ఎవరూ లేరు కదా? కాని బసవన్న ఆగలేదు. రవి ఇంటివైపు చూపిస్తూ ఇంకా గట్టిగా అరిచింది. కోటయ్యకు అర్థం కాలేదు. అంతలో రవి ఇంట్లో నుంచి దబీమనే పెద్ద శబ్దం వచ్చింది. దొంగలు తలుపులు పగలగొట్టారు. అరే, రవి ఇంట్లో ఏదో శబ్దం. బసవన్న అందుకే అరుస్తున్నాడు. పార్వతమ్మా, లే! రవి ఇంట్లో దొంగలు పడ్డట్టున్నారు. బసవన్న పసిగట్టాడు. దొంగలు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. రవి, వీరయ్య నిద్రలేచి వరండాలోకొచ్చారు. దొంగలు వారిని చూసి, ఏయ్, నోరు మెదపకుండా అక్కడ కూర్చోండి. బీరువా తాళం ఎక్కడా? మర్యాదగా ఇవ్వండి. అయ్యో, ఇదిగోండి తాళం. మాకు ప్రాణభిక్ష పెట్టండి, అంతా తీసుకెళ్ళండి. బాబు, మమ్మల్ని ఏం చెయ్యకండి. దొంగలు నగలు తీసుకుంటున్నారు. వీరయ్య ఒక మూల భయంతో కూర్చున్నాడు. బయట బసవన్న అరుపులు ఇంకా వినిపిస్తున్నాయి. ఒరేయ్, ఆ పక్క ఇంటి ఎద్దు గోల చేస్తోంది.
ఊరంతా లేచేలా ఉంది. త్వరగా పని కానివ్వు. వెళ్ళేటప్పుడు ఆ ఎద్దు పని కూడా పడదాం. ఇంతలో బయట కోటయ్య బసవన్న ఆవేశాన్ని గమనించి దాని మెడలోని తాడును విప్పేశాడు. బసవన్నకు వెళ్ళమని వాళ్లను కాపాడుమని అరిచాడు. బసవన్న వాయువేగంతో తన కుంటుకాలను కూడా లెక్క చేయకుండా పెరట్లోకి దూసుకెళ్ళింది. దొంగలు నగలు మూటకట్టుకుని వెనకదారి గుండా బయటకు రాబోతుండగా బసవన్న వారికి యమధర్మరాజు వాహనంలా ఎదురొచ్చింది. దాని కళ్లల్లో నిప్పులున్నాయి. అమ్మో, ఎద్దు ఇదెలా వచ్చింది? పారిపోరా! బసవన్న ఒక దొంగను కొమ్ములతో పొడవబోయింది. వాడు అమ్మో అని అనుకుంటూ కిందపడి గిలగిలా కొట్టుకున్నాడు. రెండవ దొంగ వాడిని గోడకేసి అదిమి పట్టింది. వాడి చేతిలోని నగల మూట కింద పడింది. అంబా అంటూ గట్టిగా హెచ్చరించింది. ఈ గొడవకు బసవన్న అరుపులకు ఊరి జనం అక్కడికి చేరుకున్నారు. అదిగో దొంగలు! బసవన్న వాళ్ళను పట్టుకుంది, కొట్టండి! గ్రామస్తులు లోపలికొచ్చి కిందపడి ఉన్న దొంగలిద్దర్నీ పట్టుకొని తాళ్లతో కట్టేశారు. బసవన్న ఆయాసపడుతూ రవి వీరయ్యల వైపు చూస్తూ శాంతించింది. అది తన బాధ్యత నెరవేర్చినట్లుగా నిలబడింది. మరుసటి రోజు ఉదయం రవి ఇంటి ముందు జనం పోగయ్యారు. రవి తల వంచుకొని నిలబడి ఉన్నాడు. అతని కళ్లల్లో పశ్చాత్తాపం కనిపిస్తోంది. చూసావారా రవి, నిన్న నువ్వు ఏ ఎద్దునైతే పనికిరానిదని కసాయికి అమ్మేయమని అన్నావో అదే ఈరోజు నీ ప్రాణాలు, నీ ఆస్తి కాపాడింది. నీ పెంపుడు కుక్క మత్తులో పడిపోతే ఈ ముసలి ఎద్దు మెలకువగా ఉండి కాపలా కాసింది. దీనికి నువ్వు తిండి పెట్టకపోయినా నీ మీద పగ పెంచుకోలేదు. నీకు ఆపద రాగానే స్పందించింది. నిజమేనండి, మా ప్రాణాలు ఈ బసవన్న భిక్ష. దొంగలు మమ్మల్ని చంపేసేవారేమో. బసవన్న ఆ ముళ్ళ కంచెను తెంచుకుని రాకపోతే మా గతి ఏమయ్యేదో. అది గాయపడినా మమ్మల్ని వదల్లేదు. వీడు నా బిడ్డ అని చెప్పాను కదా. బిడ్డలకు తండ్రి ఆపదలో ఉంటే ఊరుకోబుద్దవుతుందా? పక్కింటి వాళ్ళైనా సరే మనుషులే కదా అని జాలి చూపించాడు నా బసవన్న. వీడి రక్తం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. తాత, నన్ను క్షమించు. నేను మనిషిని కాదు, రాక్షసుని. నా అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. బంధాలను, విశ్వాసాన్ని మర్చిపోయాను. ఈ ఎద్దు మూగజీవమే కావచ్చు, కాని దానికున్న బుద్ధి, కృతజ్ఞత నాకు లేకపోయింది. దీన్ని దండగా అన్నాను, చనిపోతే ఖర్చు అన్నాను. కాని ఇదే నా పాలిట దైవమయ్యింది. నా ఆస్తిని, నా తండ్రిని కాపాడింది. లే రవిబాబు, ఇప్పటికైనా తెలుసుకున్నాం, అది చాలు. పశువులు మనల్ని నమ్ముకుని బతుకుతాయి. మనం వాటికి పిడికెడు గడ్డి పెడితే అవి మనకు ప్రాణాలిస్తాయి. ఎవరిని, దేన్ని పనికిరాని వస్తువుగా చూడకు. కాలం ఎప్పుడు ఎవరి అవసరం తెస్తుందో ఎవరికి తెలుసు. కోటయ్య, నన్ను కూడా క్షమించు. నేను డబ్బు కోసం కక్కుర్తిపడి అమ్మమ్మని ఒత్తిడి చేశాను. కాని ఈరోజు తెలిసింది, కొన్నింటికి వెలకట్టలేమని. ఇకపై నేను ఏ ముసలి పశువును బలవంతంగా కొనను. పోనీలేండి, అంతా మంచికే జరిగింది. బసవన్నకు దెబ్బ తగిలింది కాని ప్రాణాపాయం లేదు. అదే సంతోషం. ఈ మూగజీవం ఊరి కళ్ళు తెరిపించింది. గ్రామస్తులారా వినండి, ఈ రోజు నుంచి మన ఊర్లో ఏ పశువు ముసలిదైనా దాన్ని ఎవరూ కసాయికి అమ్మకూడదు. వాటిని పోషించే బాధ్యత ఊరి ఉమ్మడి బాధ్యత. మనం గోశాల కట్టిద్దాం. బసవన్న మనందరికీ గుణపాఠం నేర్పాడు. గ్రామస్తులందరూ చప్పట్లు కొట్టారు. రవి స్వయంగా వెళ్లి బసవన్నకు అరటి పండ్లు, బెల్లం తినిపించాడు. ఆ దృశ్యం చూసి కోటయ్య కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. పశువులకు మనుషుల తప్పులను క్షమించే గుణం కూడా ఉంటుందని అక్కడున్న వారందరికీ అర్థమైంది. చూసావా బసవన్న, నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే ఈరోజు నీకు దండం పెడుతున్నారు. నువ్వు గెలిచావు తండ్రి. నీ రుణం నేను తీర్చుకోలేను. విశ్వాసమనేది మనుషుల కన్నా జంతువుల్లోనే ఎక్కువగా ఉంటుంది. రూపం, వయసు చూసి ఎవ్వర్నీ తక్కువ అంచనా వేయకూడదు. కృతజ్ఞతకు భాష అవసరం లేదు, భావం చాలు. మనల్ని కాపాడేది డబ్బు కాదు, తోటి జీవుల పట్ల మనం చూపించే ప్రేమ. గోదావరి జిల్లాలోని అమలాపురం అనే ఊరిలో కామేశ్వరరావు అనే పరమ పిసినారి ఉండేవాడు. ఈగ వాలితే ఆ ఈగ తన వంటి మీద ఉన్న నూనెను ఎక్కడ దొంగలిస్తుందో అని భయపడి దాన్ని పట్టుకొని నూనెను పిండుకొని మరీ వదిలేసే రకం. అందుకే అతన్ని ఊర్లో అందరూ పిసినారి కామేశమని పిలిచేవారు.
మరోపక్క అదే ఊరి సంతలో కాంతమ్మ అనే పూటకూళ్ళమ్మ ఉండేది. ఆమె ఎంత గడుసుదంటే మనిషి ముఖం చూసి ఆకలిని కాదు, జేబులో ఉన్న డబ్బు బరువును కనిపెట్టేది. నీళ్లు పోసి మజ్జిగాన్ని నమ్మించి పెరుగుధర వసూలు చేసే ఘటికురాలు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నపు ఎండ మండిపోతోంది. కామేశ్వరరావు పక్క ఊరిలో బకాయిలు వసూలు చేసుకుని అమలాపురం సంతకు చేరుకున్నాడు. అతని జేబు నిండా డబ్బుంది, కాని కడుపు ఖాళీగా ఉంది. కామేశం తనలో తాను, అబ్బబ్బా, ఎండలు మండిపోతున్నాయి, కడుపులో పేగులు అరుస్తున్నాయి, ఉదయం నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. ₹1 పెట్టి సోడా తాగుదామా అంటే ఆ రూపాయికి రేపు వడ్డీ ఎంత వస్తుందో అని భయం. అలాగని పస్తులుంటే కళ్ళు తిరిగి పడిపోతే ఎవడైనా జేబు కొట్టేస్తాడు, అది ఇంకా ప్రమాదం. ఏదైనా తక్కువ ఖర్చులో కడుపు నిండే మార్గం చూడాలి. అతను నడుచుకుంటూ వెళ్తుండగా ఒక బాటసారి సుబ్బయ్య కనిపించాడు. ఏమయ్యా సుబ్బయ్య, ఈ ఊర్లో చౌకగా అంటే మరీ చౌకగా కడుపు నిండా భోజనం ఎక్కడ దొరుకుతుంది? ఓహో, కామేశం గారా, చౌకగానా? మన కాంతమ్మ గారి పూటకూళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడ రకరకాల వంటకాలు ఉంటాయి. కాని ఆవిడ చాలా గడుసుది, జాగ్రత్త. కొత్త వారని తెలిస్తే విస్తరాకు వేసినందుకు కూడా డబ్బులు వసూలు చేస్తుంది. గడుసుదా? నాకంటేనా? నేను పుడుతూనే బొడ్డు కోసిన కత్తెరను అమ్ముకున్న వాడిని. నా దగ్గర ఆవిడ పప్పులుడకవు. వంటకాలు బాగుంటాయా? ఓ, బాగుండడం ఏంటి, ఆ ఇంటి వైపు వెళ్తే చాలు, నేతిలో వేయించిన గారెలు, గుత్తి వంకాయ కూర, ఉలవచారు వాసనలు ముక్కు పుటాలను అదిరేలా చేస్తాయి. ఆ వాసనకే సగం ఆకలి తీరిపోతుంది. వాసనకే ఆకలి తీరుతుందా? భలే, ఇదేదో బాగుంది. పద, అక్కడికే వెళ్దాం, నా ప్రతాపం చూపిస్తాను. కాంతమ్మ తన పూటకూళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుని దారిన పోయేవారిని పిలుస్తోంది. లోపల వంటవాడు సత్తిగాడు వంటలు చేస్తున్నాడు. గుమగుమలు వీధిని ముంచెత్తుతున్నాయి. ఒరే సత్తి, ఆ నేతిలో ఇంకొంచెం నీళ్లు కలపరా, మరీ చిక్కగా ఉంటే మనకు నష్టం. ఆ పప్పులో ఇంకొంచెం ఉప్పు వెయ్యి, జనం అన్నం ఎక్కువ తినలేరు, కూర ఆదా అవుతుంది. అబ్బుగారు, ఇప్పటికే జనం తిట్టుకుంటున్నారు, ఇంకా నీళ్లు కలిపితే ఎలా? నోర్ముయ్యరా, వ్యాపారం అన్నాక లాభం ఉండాలి. ఎవరో ఒక కొత్త మైకుడు దొరక్కపోతాడా? వాడికి ఈరోజు ప్రత్యేక భోజనమని చెప్పి నిన్నటి కూరలు వడ్డించేద్దాం. అంతలో కామేశం అక్కడికొచ్చాడు. అతని వేషధారణ చూసి కాంతమ్మ పెదవి విరిచింది. కాని అతని నడుముకున్న డబ్బుల సంచి గలగల శబ్దం ఆమె చెవికి వినిపించింది. అప్పుడు కాంతమ్మ తనలో తాను, ఓహో, వేషం చూస్తే బిచ్చగడిలా ఉన్నాడు కాని నడుము దగ్గర లక్ష్మీదేవి గలగల్లాడుతోంది. వీడు మామూలువాడు కాదు, పరమ లోబిలా ఉన్నాడు. ఇలాంటి వాడి దగ్గర డబ్బులాగటమే అసలైన గమ్మత్తు. రండి బాబూ, రండి. దారిన పోయే బాటసారులా ఉన్నారు, బాగా అలిసిపోయినట్టున్నారు. మా కాంతమ్మ గారి వంటలు తింటే ఆయాసం పోయి ఆనందం వస్తుంది. రండి రండి. ఆ, వస్తాను లేవమ్మా. ముందు ధరల పట్టిక చెప్పు. అన్నానికెంత, కూరకెంత, మంచినీళ్ళకి డబ్బులు తీసుకుంటావా? అయ్యో, మీలాంటి పెద్దవారు వస్తే ధరల గురించి మేమేం మాట్లాడతాం? కడుపు నిండా తినండి, మీ మనసుకు నచ్చినంత ఇవ్వండి. కాంతమ్మ అదే సమయంలో తన మనసులో, నువ్వెంత ఇచ్చినా దానికి రెట్టింపు వసూలు చేయకపోతే నా పేరు కాంతమ్మే కాదు. మనసుకు నచ్చినంత అంటే నేను ₹1 ఇస్తే తీసుకుంటావా? రూపాయికి ఇప్పుడు రాగి చెంబుడు నీళ్లు కూడా రావటం లేదు సామి. కాని మా దగ్గర రాజు భోజనం ఉంది, పేదవాడి భోజనము ఉంది. మీకు ఏది కావాలి? రాజభోజనం అంటే? వేడి వేడి అన్నం, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, 2 రకాల వేపుళ్ళు, సాంబారు, పెరుగు, అరటిపండు. దీని ధర ₹5 మాత్రమే. ₹5? అమ్మో, నా దగ్గర అంత లేదు తల్లే. ఆ పేదవాడి భోజనం సంగతి చెప్పు. చద్దన్నం, గంజి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. దీని ధర ₹1/2. ₹1 పర్వాలేదు, కానీ నా స్థాయికి గంజి తాగలేను కదా. ఒక పని చెయ్యి, ఆ రాజభోజనంలో ఉన్న వంటకాలన్నీ నాకు వడ్డించు. కాని నేను ఎంత తింటానో దానికి మాత్రమే డబ్బులు కడతాను. మిగిలింది వెనక్కి తీసుకెళ్ళిపో. అంటే
ఎంగిలి పడని పదార్థాలు వెనక్కివ్వచ్చా? అంతే కదా, విస్తరిలో వడ్డించినంత మాత్రాన అది నాదైపోతుందా? నేను ముట్టుకుంటేనే నాది, ముట్టుకోకపోతే నీది. సరేనా? వీడు నాకంటే గడుసు పిండంలా ఉన్నాడే. సరే, వీడిని ఎలా బోల్తా కొట్టించాలో నాకు తెలుసు. ఒకసారి విస్తరిలో పడ్డాక వీడు తినకుండా ఎలా ఉంటాడో నేను చూస్తాను. ఆ వాసనలకే వీడి నాలుక లాగేయాలి. సరే బాబు, మీ ఇష్టం. లోపలికి రండి. కామేశం పీట మీద కూర్చున్నాడు. సత్తిగాడు పెద్ద విస్తరాకు వేశాడు. కామేశం ఆకును చూశాడు. ఏరా అబ్బాయ్, ఆకుకి చిన్న చిల్లుంది, దీనికి కూడా డబ్బులు కట్టాలా? చిల్లు నాకు వేసినందుకు తగ్గించి తీసుకుంటారా? బాబో, అది చిల్లు కాదో, ఆకు మడత. తినేవాడికి ఆకలుండాలి కాని ఆకుతో పనే ఉంది. సత్తి, నువ్వు వాదించకు. బాబుగారికి వేడి వేడి నెయ్యి తీసుకురా. సత్తిగాడు గరిటెతో కరిగించిన నెయ్యి తెచ్చాడు. ఆ నెయ్యి వాసన గుమగుమలాడుతోంది. కామేశం ముక్కుపుటాలు అదిరాయి. అబ్బా, నెయ్యి వాసన అదిరిపోతోంది. ఇది ఆవు నెయ్యా, గేదె నెయ్యా? అది కాంతమ్మ గారి స్వహస్తాల నెయ్యి బాబు. ఒక్క చుక్క వేసుకుంటే చాలు, అమృతంలా ఉంటుంది. వడ్డించనా? ఆగాగు, ఒక చుక్కకి ఎంత? చుక్కల లెక్కని ఎవరైనా అమ్ముతారా బాబు? గరిటెకి పావలా, అదే 25 పైసలు. పావలానా? వద్దులే తల్లి, ఆ నెయ్యి గరిటెని నా అన్నం మీద ఒకసారి తిప్పు చాలు. ఆ వాసన తగిలితే చాలు, నెయ్యి వేసుకున్నట్టే. దానికి డబ్బులు తీసుకోవు గదా? కాంతమ్మ అవాక్కై, వాసన చూపించడానికా? సరే, మీ ఇష్టం. సత్తిగాడితో సైగ చేసింది. సత్తిగాడు నెయ్యి గరిటెని అన్నం మీద తిప్పాడు. కామేశం గట్టిగా గాలి పీల్చుకున్నాడు. ఆహా, అద్భుతం. ఇప్పుడు పప్పు తీసుకురా. సత్తిగాడు ముద్దపప్పు, ఆవకాయ, గుత్తి వంకాయ కూర తెచ్చాడు. వేడి వేడి అన్నం పొగలు కక్కుతోంది. కామేశం ఆకలితో నకనకలాడుతున్నాడు. కాని అతని మనసులో డబ్బు లెక్కలు తిరుగుతున్నాయి. ఇక దాంతో కామేశం తనలో తాను, ఈ పదార్థాలన్నీ తింటే ఖచ్చితంగా 5 రూపాయలు పద్దు వేస్తుంది. 5 రూపాయలంటే మా ఊర్లో 5 ఎకరాలు దున్నడానికి అయ్యే ఖర్చు. అంత డబ్బు ఒక్క పూటకి తగిలేయడమా? అసలు కుదరదు. కాని ఆకలి, ఈ రాక్షసి ఆకలిని ఎలా చంపాలి? ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? తినండి, వంకాయ కూర చల్లారిపోతుంది. ఇదిగోండి, గారెలు కూడా వేయించాను. ఒక్కొక్కటి ₹0.5. గారెలా? ₹0.5 అంటే 2 గారెలు తింటే రూపాయి. రూపాయికి 100 కాసులు. అమ్మో, వద్దులే. గారెల ఆకులో వద్దు, ఆ గిన్నె నా పక్కన పెట్టు. నేను చూసుకుంటా అన్నం తింటాను. కళ్ళతో చూస్తే సగం కడుపు నిండుతుంది అంటారు పెద్దలు. చూస్తే కడుపు నిండుతుందా? విడ్డూరంగా ఉంది. సరే, పక్కన పెడతాను. కాని మీరు ముట్టుకుంటే మాత్రం డబ్బులు కట్టాల్సిందే. సరే, షరతు ఒప్పుకున్నాను. కాంతమ్మ అన్ని వంటకాలు కామేశం ముందు పెట్టింది. విస్తరి నిండా అన్నం, చుట్టూ గిన్నెల్లో కూరలు, పప్పు, సాంబారు, పెరుగు, మిఠాయిలు ఉన్నాయి. ఆ గది నిండా సుగంధ ద్రవ్యాల వాసన నిండిపోయింది. కామేశం కళ్ళు మూసుకున్నాడు. బాబూ, మొదలు పెట్టండి. కామేశం కళ్ళు తెరిచి దీర్ఘంగా నిట్టూర్చి, అయ్యో రామచంద్ర, ఎంత పని జరిగింది? ఏమైంది బాబూ? అన్నంలో రాయొచ్చిందా? కాదు కాంతమ్మ గారు, ఈరోజు తిథి ఏంటి? ఈరోజు ఏకాదశి బాబో. అయ్యో, ఏకాదశ? అయ్యో, నా బుర్ర పాడుగాను. ఆకలి బాధలో పడి ఈరోజు ఏకాదశి అని మర్చిపోయాను. నేను ఏకాదశి నాడు పచ్చి మంచినీళ్లు కూడా తాగను. పరమ నిష్ఠాగరిష్ఠుడని. మా వంశాచారం ప్రకారం ఈరోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసమా? మరిప్పుడే కదా ఆకలితో చస్తున్నానని వచ్చారు. విస్తరి వేయించుకున్నారు, వంటకాలు పెట్టించుకున్నారు. ఇప్పుడు తిననంటే ఎలా? ఇదంతా వృధా అవుతుంది కదా. దీనికెవరు డబ్బులు కడతారు? శాంతించు కాంతమ్మ, వృధా ఎందుకవుతుంది? నేను ఈ పదార్థాలను ముట్టుకోలేదు కదా. ఇవన్నీ నువ్వు మళ్ళీ గిన్నెలో వేసుకోవచ్చు, వేరే వాళ్ళకి వడ్డించవచ్చు. అది కుదరదు. వడ్డించిన విస్తరిని ఎవరైనా వెనక్కి తీసుకుంటారా? ఇది అపచారం. మీరు తినాల్సిందే లేదా డబ్బులు కట్టాల్సిందే. నేను కష్టపడి వండాను. ఆ నెయ్యి వాసన చూశారు, గారెలు చూశారు. వాటికి విలువలేదా? ఓహో, అలా వచ్చావా? సరే, నేను తినలేను కాబట్టి ఈ పదార్థాల సారాన్ని స్వీకరిస్తాను.
సారాన్ని స్వీకరించడమా? అదేంటి? అవును, శాస్త్రం ప్రకారం అన్నాన్ని కళ్ళతో చూసినా ముక్కుతో వాసన చూసినా అది తిన్నట్టే లెక్క. దాన్ని ఘ్రాణతర్పణం అంటారు. నేను ఈరోజు ఉపవాసం కాబట్టి ఈ అద్భుతమైన వంటకాల వాసన చూసి నా ఆకలి తీర్చుకుంటాను. అప్పుడు నీకు నష్టం లేదు, నాకు వ్రత భంగం లేదు. కామేశం గట్టిగా వాసన పీల్చుకోవడం మొదలుపెట్టాడు. ఆ గుత్తి వంకాయ, ఇందులో మసాలా భలే దట్టించావు కాంతమ్మా. ముక్కు ద్వారా నేరుగా కడుపులోకి వెళ్ళిపోయింది. సాంబారు, ఇందులో ఇంగో వేశావా? అద్భుతం. ఆ గారెలు, కరకరలాడుతున్న శబ్దం నా చెవికి వినిపిస్తోంది. చాలు, నా కడుపు నిండిపోయింది. మహాప్రసాదం. కాంతమ్మ నోర్లు తెరిచి చూస్తున్నారు. కాంతమ్మ గారు, మీ వంటలు అమోఘం. కేవలం వాసనతోనే నా ఆకలి తీర్చారు. అన్నపూర్ణమ్మ లాంటి వారు మీరు. నేను వెళ్ళొస్తాను అని చెప్పి అతను బయటకు నడవబోయాడు. కాంతమ్మ అడ్డంగా నిలబడి, ఆగండి బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? కదా అప్పుడే అయిపోలేదు. ఇంకేముంది కాంతమ్మ, నా ఆకలి తీరింది. నీ పదార్థాలు నీకు మిగిలాయి. ఆకలి ఎలా తీరింది? నా వంటల వాసన చూసే కదా. ఆ వాసనలో నా నెయ్యి, నా మసాలా దినుసుల సారముంది. మీరు నా ఆస్తిని గాలి ద్వారా పీల్చేశారు. దానికి డబ్బులు కట్టాల్సిందే. వాసనకు డబ్బా ఎక్కడైనా ఉందా? అమలాపురంలో కాంతమ్మ భోజనశాలలో ఉంది. మీరు తిన్నా వాసన చూసినా ప్రయోజనం పొందారు కదా. ఆ ప్రయోజనానికి వెల కట్టాల్సిందే. 5 రూపాయలిస్తేనే మిమ్మల్ని బయటకి పంపిస్తాను. లేదంటే ఊరి పెద్దల్ని పిలుస్తాను. సత్తి, కర్ర తీసుకురా. అమ్మో, ఈవిడ నాకంటే గడుసుదిలా ఉంది. వాసనకు కూడా ఖర్చు వేస్తోంది. సరే, దీనికి తగిన శాస్తి చేయాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కోపగించుకోకు కాంతమ్మా, నువ్వు అడిగింది న్యాయమే. నేను నీ వంటల వాసన ద్వారా తృప్తి పొందాను. దానికి ప్రతిఫలం ఇవ్వడం నా ధర్మం. ఎంతన్నావు? 5 రూపాయలు. ఒక్క పైసా తగ్గను. సరే, ఇదిగో ఇప్పుడే ఇస్తాను. కామేశం ఉన్న డబ్బుల సంచిని చేతిలోకి తీసుకున్నాడు. కాని దాన్ని విప్పలేదు. కాంతమ్మ ఆశగా చెయ్యి చాపింది. కాంతమ్మా, జాగ్రత్తగా విను. నేను నీకు ఇప్పుడు డబ్బులిస్తాను. కాని నేను ఎలాగైతే నీ అన్నాన్ని ముట్టుకోకుండా వాసనతో ఆకలి తీర్చుకున్నానో, నువ్వు కూడా అలాగే డబ్బులు తీసుకోకుండా వాటి శబ్దంతో నీ బాకీ తీర్చుకోవాలి. కామేశం డబ్బుల సంచిని కాంతమ్మ చెవి దగ్గరకు తీసుకెళ్లి గట్టిగా గలగలలాడించాడు. గల గల వినపడిందా కాంతమ్మా? వినపడింది. అదేంటి? అదే డబ్బుల శబ్దం. ఇంకోసారి విను. గల గల గల. ఇది చిల్లర నాణేల శబ్దం. ఇప్పుడు నోట్ల శబ్దం వినిపిస్తాను. కర కర కర. విన్నావా? విన్నాను. కాని నా చేతిలో డబ్బులు పెట్టవేంటి? అయ్యో పిచ్చిదానా, ఇంకా అర్థం కాలేదా? నేను నీ అన్నం వాసన చూశాను, నా ఆకలి తీరింది. నువ్వు నా డబ్బుల శబ్దం విన్నావు, నీ బాకీ తీరింది. వాసన ఎలాగైతే భోజనానికి సమానమో, శబ్దం కూడా ధనానికి సమానం. గంధానికి గలగలలు. సరిపోయింది కదా? ఇదేం న్యాయం? శబ్దం వింటే నా పెట్టె నిండుతుందా? మరి వాసన చూస్తే నా కడుపు నిండుతోందా? నువ్వు వేసిన ఎత్తుకి నేను వేసిన పై ఎత్తిది. మనమిద్దరం ఒకే జాతి పక్షులం కాంతమ్మా. నన్ను మోసం చేయాలనుకుంటే నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్టు. ఇప్పుడు చెప్పు, లెక్క సరిపోయిందా? లేక ఊరి పెద్దలను పిలవమంటావా? వాళ్ళు వచ్చి ఈ విషయం వింటే వాసనకు వెలకట్టిన కాంతమ్మకు శబ్దంతో డబ్బులు కట్టిన కామేశం అని ఊరంతా దండోరా వేస్తారు. నీ పరువు పోతుంది. సత్తిగాడు పకపక నవ్వాడు. కాంతమ్మ సిగ్గుతో తలదించుకొని, సరేలే బాబు, నువ్వు గెలిచావు. నా అత్యాశే నాకు శత్రువైంది. వెళ్ళు వెళ్ళు. ఇంకెప్పుడు నా భోజనశాల వైపు రాకు. రానులే తల్లి, నీ వాసనలు నా జన్మకు చాలు. కామేశం దర్జాగా ₹1 కూడా ఖర్చు కాకుండా ఆకలిని వాసనతో మరిపించి బయటకొచ్చాడు. కాంతమ్మ అప్పట్నుంచి అతి తెలివి ప్రదర్శించటం తగ్గించింది. వచ్చిన వారికి మర్యాదగా వడ్డించడం నేర్చుకుంది. ఎత్తుకు పై ఎత్తు వేసేవారు ఎప్పుడూ ఉంటారని, అమాయకులను మోసం చేయటం తన వల్ల కాదని ఆమె గ్రహించింది. కామేశం మాత్రం ఆ రోజు తన డబ్బు ఆదా అయినందుకు, తన తెలివి గెలిచినందుకు పొంగిపోతూ ఇంటికి వెళ్లి చద్దన్నం తిని హాయిగా నిద్రపోయాడు.
కథలోని నీతి: ఎత్తుకు పై ఎత్తు. అత్యాశతో ఇతరులను మోసం చేయాలనుకుంటే మనకంటే తెలివైన వారు మనల్ని అదే పద్ధతిలో దెబ్బ కొడతారు. నిజాయితీగా వ్యాపారం చేస్తేనే లాభం, గౌరవం దక్కుతాయి.